కాంగ్రెస్ ద్వంద్వ నీతి కుల లెక్కలు రెండు నాలుకలు నాడు 1.13% తేడా తప్పే నేడు 3.1% ఉన్నా ఉప్పేనట 2011లో సామాజిక ఆర్థిక కులగణన కులాలు ఉపకులాలు గోత్రనామాల ఆధారంగా దేశవ్యాప్తంగా లెక్కల సేకరణ 1.13% డాటా తేడాను సాకుగా చూపి నివేదికను వెల్లడించిన నాటి యూపీఏ ప్రభుత్వం నేడు 3.1% ప్రజల్ని సర్వే చేయని రాష్ట్ర సర్కారు పైగా 96.9% డాటా శాస్త్రీయమని వాదన సామాజికవేత్తలు కుల సంఘాల ఆగ్రహం 100% లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎన్నికలకు ఒక్కొక్క రీతి రాష్ట్రానికో నీతి కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం మాట మీద నిలబడని నైజం అధికారం ఒకటే లక్ష్యం అడ్డగోలు హామీలు ఇవ్వడం ఆపై వాటిని అటకెక్కించడం ఇదే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం అందుకు తాజాగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తున్న చిన్న కులగణన సర్వే ఆ నివేదికలో వెల్లడించిన గణాంకాలు అన్నీ కూడా తప్పంటూ తెలంగాణ ప్రాంత ప్రజలు నెటిజన్లు మొత్తం పొల్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఏదైతే కులగణన సర్వే జరిగిందో దానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఈ పరిణామాలన్నింటినీ కూడా చూస్తున్నాం కదా పూర్తి స్థాయిలో ఏ విధంగా మారిపోతున్నాయి ఎట్లా మారిపోతున్నాయి అనేది కూడా మనం చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా ఒకటే లెక్క బీసీల పంచాయతీ తారాస్థాయికి కూడా చేరే పరిస్థితి కనబడుతుంది